హే గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మన కొత్త వీడియో ఇంకో స్టార్ట్ చేయబోతున్నాం క్లాస్ మఫ్లెట్ కొత్త ఎపిసోడ్‌ని. కాబట్టి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇంకా స్ట్రెయిట్‌గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక మనకి స్టార్టింగే ఒక హై స్కూల్‌ని చూపిస్తుంటారు. ఇది చాలా అంటే గవర్నమెంట్ క్రియేట్ చేసిన హై స్కూల్. ఈ హై స్కూల్‌లో చాలా ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంట్ క్రియేట్ చేసినట్టు కూడా అస్సలు అనిపియదు. ఎందుకంటే ఈ హై స్కూల్‌ని అలా అనిపిస్తది. ఇక్కడ క్యాఫెటేరియాకి ఎంజాయ్‌మెంట్స్ కోసం అని చెప్పి చాలా అంటే చాలా వరకు ఈజీ పడతాయి. కానీ ఇక్కడ పాయింట్స్ కూడా వాడుకునే విధానం కూడా ఉంటాయి. ప్లస్ ఇక్కడ క్లాస్ రూమ్ అనేది ఎలా ఉంటది, చాలా యూనిక్‌గా, స్టైల్‌గా ఉంటది. ఇప్పుడు మన దీంట్లో చాలా వరకు హెయిక్స్ ఉంటాయి. మనం మెయిన్ ప్రొటాగనిస్ట్‌ని అయినా కోచ్ మీకు పరిచయం చేస్తాను. అయినా కోచ్ ఒక క్వెషన్ అడుగుతూ ఉంటారు. అసలు ఈ ప్రపంచంలో ఈక్వాలిటీ అనేది ఉందా? అసలు ఈ ఒక పెద్ద మనిషి చెప్పాడు. ఈక్వాలిటీ అనేది మనం సృష్టించినప్పుడు సృష్టించబడిందని. కానీ ఇక్కడ చూస్తుంటే అసలు ఈక్వాలిటీ అనేది ఏమి కనపడట్లేదు నాకు. దానికి ఒక చాలా విచిత్రంగా జరుగుతుంది. డబ్బుల విషయంతోనే జరుగుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్‌కి ఇలా జరుగుతుంటది. ఒక అవ్వని కూడా అక్కడ ఒక అమ్మ వదిలేసుంటారు. సీట్ కోసం అందరూ చూస్తుంటే ఎవడు సీట్‌కి పోయింటే అప్పుడే ఒక అమ్మాయి కూడా లేసి సీట్ ఇస్తుంది. ఇద్దరు క్లాస్‌లోకి వెళ్ళి మాట్లాడుతుంటే అందరూ వాళ్ళు పరిచయం చేసుకుంటే అప్పుడే మన క్లాస్ టీచర్ కూర్చుంటది. నేను మీకు ఫైనల్ ఇయర్ వరకు నేనే మీ క్లాస్ టీచర్‌ని. అన్నవరకు మేనేజ్ జాగ్రత్తగా ఉన్న విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగే మీకు చాలా ఫోన్‌లు ఇచ్చారు కదా! మీకు ఆ ఫోన్‌లో మీ డీటెయిల్స్ ప్లస్ మీకు పాయింట్స్ విషయాన్ని కూడా చెప్తుంటారు. అందరికీ 1,00,000 పాయింట్స్ ఇచ్చాను అనేసారు కదా! దాన్ని మీరు మనకు అయినా కోచ్ దాన్ని ఫుడ్ కోసం అని చెప్పి వాడుకుంటూ ఉంటారు. 1,00,000 పాయింట్స్ అంటే 3,000 పాయింట్స్ అనేది గవర్నమెంట్ అని నెలకి ఖర్చు పెడుతుందని చెప్పి అనుకుంటా ఉంటే మీరేం నా పేరు చెప్పరా, మీరందరూ 3 ఏళ్ల వరకు మనం ఒకే దగ్గర కూర్చుంటాం అని చెప్తుంది. అయినా నీకు ఎందుకు నేను పేరు చెప్పాలని చెప్పి తన పేరు చెప్తుంది. తన పేరు నేను ఇప్పుడే చెప్పను. మీరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మనోడు మాట్లాడుతూ ఉంటాడు. ప్లస్ తను గౌచర్ తీసుకొని వెళ్ళిపోతే అక్కడ ఫ్రీ స్టోర్‌లు ఉంటది. ఫ్రీగా కూడా చాలా వరకు ఐటెమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూస్తే బయట చాలా వరకు మనకు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవ అయినా కొంచెం చూస్తున్నాడు. సీసీ కెమెరా చూసి మనం ఆ చట్నీ అడుగుతా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాయింట్స్, గేమ్స్ అన్ని కొనుక్కుంటది. ఒక అమ్మాయి వచ్చి మన స్టార్టింగ్‌లో స్టోర్‌లో కలిసి అమ్మాయితో మాట్లాడమని ఫ్రెండ్‌షిప్ చేయమని అడుగుతుంటే మన అయినా కొంచెం అడుగుతుంటారు. ప్లీజ్ నాతో కాఫెటేరియాకి వస్తావా? నన్ను మనం కలిసి కూడా ఎక్కువ రోజులు కాలేదు. ఎందుకు నన్ను అప్పుడే కాఫెటేరియా అయిపోలేస్తా అంటే నేను పోయే కాఫెటేరియాలో చాలా వరకు అమ్మాయిలే ఉంటారు. కాబట్టి ప్లీజ్ నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ప్లస్ అమ్మాయిని తను కాఫెటేరియాకి వెళ్తే అప్పుడే వెళ్ళిన వెంటనే ఒక బెంచ్ అనేది దగ్గర పడ్డది. ఇక్కడ చాలా విచిత్రంగా ఉందని చెప్పి ఒక అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటుంది. తను చూస్తుంటే ఇక్కడ ఇదేం విచిత్రంగా ఉంది. నేను వెళ్ళాలనుకుంటున్నా. అనేది ఒక ట్రాప్ లాగా అనిపిస్తుంది నాకు అని చెప్తూ ఉంటుంది మన అమ్మాయి. దాన్ని ఇక్కడ చూస్తా ఉంటే ఇదేం ట్రాప్ కాదు, నేను నిజం చెప్పేస్తున్నాను. ప్లస్ తను నీతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటుంది. కాబట్టి నేను నీకోసం ఇక్కడ పరిచయం చేయించడానికి ట్రై చేశాను విషయం కూడా మనోడు చెప్తూ ఉంటాడు. అయినా నన్ను ఇంతలా ఒంటరిగా వదలలేరా అని చెప్తుంటే అమ్మాయి బయటకు వచ్చేస్తా ఉంటే బయట తను చాలా వరకు ఫ్రెండ్స్‌గా వచ్చేస్తున్న విషయం ఆయన కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చాలా మంది స్టడీస్ మీద అసలు ఫోకస్ చేయట్లేదు. ఇక్కడ చూస్తే D1 క్లాస్ చెప్తా ఉంటుంది. వాళ్ళకి నేను మంటెండింగ్ అయిపోయింది. కానీ ఎవరికి పాయింట్స్ వచ్చిండవు. ఆ పాయింట్స్ అలా చెప్పి క్లాస్ టీచర్‌ని అడిగితే మీకు ఎవరికి పాయింట్స్ రాలేదు. ఎందుకంటే మీరు అసలు దేనికి పనికి రాలేదు. మీరు చాలా వరకు పాయింట్స్ ఖర్చు పెట్టడంలోనే ఉన్నారు. ఎవరికి ఇలా పాయింట్స్ ఎవరు ఖర్చు పెడతాను నేను చూడలేదు. మీ క్లాస్ అనేది చాలా క్లాస్. ప్లస్ మీ స్టడీస్‌లో కూడా చాలా వీక్‌గా ఉన్నారు. అసలు మీరు ఇక్కడ జాయిన్ అయ్యే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక్కరన్నా పాయింట్స్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే మీరు చేసే పనుల వరే డిసైడ్ అవుతుంది. కాబట్టి మీరు అసలు ఎలా చేస్తారో మీకు అర్థం అవుతుందని చెప్పి సీన్ కట్ అవుతుంది. అక్కడ రూల్స్ కూడా మారిపోయి ఉంటాయి. దాని గురించి మన అయినా గురించి మన అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. రూల్స్ అనేవి మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పాయింట్స్ అన్ని క్లాస్‌కి ఇలా వస్తూ ఉంటాయి. కానీ మీ అందరూ D క్లాస్ అనేది 0 పాయింట్స్ తీసుకొని వచ్చింది. అలాగే D క్లాస్ ఇప్పటివరకు ఏ క్లాస్ అనేది ఇంత 0 పాయింట్స్ తీసుకురాలేదు. కాబట్టి మీ నెక్స్ట్ మేము ఎలా చేసుకోవాలి మీకు చెప్తారు కదా అంటే ప్రతి క్లాస్‌కి 100 పాయింట్స్ వస్తాయి. 100 పాయింట్స్ నుంచి ఈజీగా 1000 పాయింట్స్ వస్తాయి క్లాస్ రూమ్ మొత్తం. కానీ మీరు మాత్రం ఒకే నెల మొత్తం రూల్స్ మొత్తం బ్రేక్ చేసేసారు. కాబట్టి మీకు ఈ నెల ఎటువంటి పాయింట్స్ అనేది రావు. కాబట్టి అలాగే మాకు ఎలా చేయాలో చెప్పండి. మీరు ఒక రియల్ లైఫ్‌లో ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరే అర్థం చేసుకోండి, నేర్చుకోండి, పైకి లేండి, జీవితంలో గెలవండి అనే విషయం చెప్తా ఉంటారు. దాని మీద చూసి అందరూ భయపడతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే రూల్స్ మారిన విషయం క్లాస్ లీడర్ ఒకడు వచ్చి బయటకు వచ్చి అందరితో చెప్తాం మనం సీఆర్ అని వెళ్తాం. వాడు మాట్లాడిన సర్కిల్ గమ్ముగా అయిపోతే ఇక్కడ చూస్తే బయట నుంచి ఒకరు చూస్తూ ఉంటారు. అది మనం ఒక క్యాఫెటేరియా చూస్తాం. అమ్మాయి వాళ్ళ అన్న ప్లస్ మాట్లాడుతుంటారు. ఏ క్లాస్ వాడితో మాట్లాడుతుంటారు. ఇలా పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒక్కొక్కరు వచ్చి పాయింట్స్ అనేవి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాయింట్స్ అనేవి ఎవరి దగ్గర లేవు కాబట్టి. అలాగే అయినా కోచ్ నేను డిన్నర్ పిలుస్తాను వస్తామని చెప్పి అడిగితే అయినా కోచ్ కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే అయినా కోచ్ చెప్తా ఉంటుంది. మనం ఇక్కడ ఒక క్లాస్ ఒక స్టడీ రూమ్ క్రియేట్ చేద్దాం. దానివల్ల మన స్టడీ ఫోకస్ మనం పెట్టుకుంటాను. అలాగే నాకు స్టడీ ఫోకస్ పెడతాను. చాలా మంది స్టడీ రూమ్స్ పెట్టుకుంటున్నారు. కానీ మనం కూడా అలాగే పెట్టుకుంటాం. అలాగే నేను కూడా ఏ క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాను. దానికోసం నాకు గ్రూప్ క్రియేట్ చేసుకొని మనం దాంట్లో స్టడీ అవుతూ పైకి వెళ్దాం అనే విషయం కూడా ఆయన కొంచెం మాట్లాడుతుంది. ఆయన కూడా దానిని ఓకే అర్థం అవుతున్న విషయం కూడా మాట్లాడుతూ ఉంటాడు. దాని ఇక్కడ చూస్తామంటే మనం అందరినీ ఖచ్చితంగా నేను ఏ క్లాస్కి వెళ్ళాలంటే ఇలా పనికిరాదు. కాబట్టి నువ్వు కూడా నాకు చేసి ఇంటెలిజెంట్ అయ్యి ఉంటావు. కాబట్టి నాకు హెల్ప్ చేయని చెప్తే సరే అని చెప్తాడు. ఆయన గురించి చాలా మంది అడుగుంటారు. కానీ చాలా వరకు మంది ఒప్పుకుంటారు. కానీ ఇంకో అమ్మాయి కావాలని చెప్పి మనం ఆ అమ్మాయిని కలిసి ఉంటాడు చూడు. అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనుకోండి. సరే నేను కూడా జాయిన్ అవుతాను అని చేశారు కదా. అమ్మాయికి మెసేజ్ చేశారు కదా. దీనికి కూడా జాయిన్ అవుతాను చేశారు కదా. వద్దనేసి ఉంటుంది. ఆయన కోచ్ ఎట్లా మాట్లాడదామని చెప్పి అనుకుంటారు. ఇక్కడ చూస్తే అందరూ క్లాస్ రూమ్కి వచ్చేస్తున్నారు. అందరూ మాట్లాడుతుంటే
తర్వాత మన ఆ హీరోయిన్ వచ్చి స్టైల్ మనతో గొడవ వేసేసుకుంటది. మన బాడీ బిల్డర్‌తో చెప్తా ఉంటే ఏం గొడవ వేసుకుంటున్నావు అని చెప్పేసి అలా వాళ్ళందరికీ ఏం ఇష్టం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆయన కోచ్ కూడా ఏం అనుకోకుండా గమ్మున కూర్చొని ఉంటారు. ఇక్కడ చూస్తే మన స్టేజ్ గ్రూప్ అనేది దేనికి పనికొచ్చేలాగా లేదు. అలాగే మనం స్టేజ్ చేసేదానికి రాలేదు ఇక్కడికి అనేసి కూడా మాట్లాడుతుంటారు. మనం కాస్త ఫోకస్ గెలవాలి. అలాగే నేను ఏ క్లాస్‌కెళ్ళా అంటే ఇలా చేస్తానంటే పనికిరాదు. అలాగే నీదంతా మీరు నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. నన్ను ఇన్ని సంవత్సరాలు నన్ను ఇంత దూరంగా పెట్టారని చేసేసరికి బయటికి వెళ్ళిపోతా ఉంటే ఆయనకు వచ్చి చూసుకునేదాం బయటకు వచ్చుంటే మన అమ్మాయి వాళ్ళ అన్నతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నది. అన్న లేదా నన్ను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్తే లేదు నువ్వు దేని పనికి రావట్లేదు 0 పాయింట్స్ మీ గ్రూప్ ఈసారి చాలా తక్కువ వచ్చింది అసలు ఎలా అనుకుంటున్నా నా చెల్లి అని చెప్పేదానికి నాకు సిగ్గుగా ఉంది నువ్వు దేనికి పనికిరాదు అని చెప్పి తన చేతులు కొడతా ఉంటే అప్పుడే మనోడు వచ్చి కాపాడుతుంటాడు. నువ్వు ఎలా ఏం చేస్తున్నావు తెలియదు తను ఒక అమ్మాయి ఆ విషయం చెప్పి మన ఆయన కోచ్తో ఫైట్ చేస్తుంది. ఆయన కోచ్ స్కిల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఈజీగా దాని పాయింట్స్ అనేది డిఫర్ చేస్తాను. ఇక్కడ చూసి నువ్వు ఈ క్లాస్మేట్ లాగా ఉన్నావు సరే ఇది నేను వదిలేస్తే ఈసారి నెక్స్ట్ టైంలో రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటుంటాను అని చెప్పి తను మన ఆయన కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నీకు చెప్తున్నాను నెక్స్ట్ టైం ఇలా కాకూడదు నువ్వు ఏ క్లాస్కి రావాలంటే నువ్వు చాలా పవర్ఫుల్గానే చదువుకోవాలి ఆ విషయం కూడా చెప్తుంటాడు. తను అక్కడి నుంచి నడుచుకుంటా కూడా వెళ్ళిపోతుంది. ఆయన కూడా చదువుతుంటాడు. తను ఎవరు అని చెప్తే తన అన్న ఆయన ఎలా ఇంటర్వ్యూ చేస్తా అని చెప్తే మా ఫ్యామిలీ మ్యాటర్స్ అని చెప్పి కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. దాంట్లో వాళ్ళిద్దరు మాట్లాడకుండా కాస్త క్లోజ్గా అవుతున్నట్టుగా కూడా ఉంటున్నట్టుగా ఉంటారు. ఇద్దరు వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మా అన్న ఎవడు చాలా అంటే చాలా చదివాడు నేను ఎప్పుడు తనకన్నా తక్కువగా ఉంటాను నేను మా అన్నని ఎట్లా సర్పాస్ చేయాలని చెప్పి ప్రతిసారి నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ఈసారి కూడా అలాగే నేను ఏ క్లాస్కి వెళ్ళాలి మా అన్న కూడా ఏ క్లాస్ మెంబర్ అని చెప్పి చూసి చెప్తా ఉంటాను. సీన్ కట్ అవుతుంది. ప్లస్ అందరూ ఎలా స్కోర్స్ తెచ్చారని చెప్పి మాట్లాడుతుంటే ఎట్లా కష్టపడి క్లాస్ మొత్తాన్ని స్కోర్స్తో బాగానే వస్తుంటుంది. అలాగే వాళ్ళు ఎగ్జామ్స్లో కూడా బాగానే తెచ్చుంటారు. ప్లస్ ఇక్కడ చూస్తే ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. క్లాస్లో తక్కువ మార్కులు వచ్చని చెప్పి వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటాడు. దాన్ని వచ్చి మన ఆయన కొంచెం చూసి ఆపేసి ఉంటాడు. దాని తర్వాత ఇంటికి గొడవ పడుతుంది. క్లాస్లో ఉండాలంటే మాతో గ్రూప్లో జాయిన్ అని చెప్తుంటే నీకు బుక్ ఇస్తున్నది ఇందుకు చదువు ప్లస్ నువ్వు పాస్ చేయడానికి కూడా ట్రై చేయని విషయం కూడా చెప్తూ ఉంటాడు. దాంతో ఇక్కడ చూసి నేను నాకు హెల్ప్ చేస్తాను నీకోసం కదని చెప్తాను. ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరు సీనియర్ కోసం కలిసి మన ఆయనకు వచ్చి సీనియర్కి పాయింట్స్ కోసం అని డీల్ మాట్లాడుతూ వాళ్ళు 15,000 పాయింట్స్ డీల్ మాట్లాడుకుని క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటారు. మన అడిగి ఆ క్వశ్చన్ పేపర్ కూడా చాలా అంటే క్వశ్చన్ పేపర్ మనకి వస్తుందని చెప్పి మన క్వశ్చన్ పేపర్కి వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ 2 years పేపర్ ఇంకా మనకి ఇప్పుడు వచ్చిన పేపర్ అనేది చాలా అంటే ఈక్వల్గా ఉంది. దాని ప్రకారం చూస్తుంటే పాయింట్స్ అనేవి దీన్ని నువ్వు మీ క్లాస్లో అందరికి పంచని చెప్తుంటే సరే అని చెప్పి పంచుతాడు. 1D క్లాస్లో రేపు అందరికి ఇవ్వాలని చెప్పి అందరికి పంచేస్తూ ఉంటాడు. దాంట్లో అలా చూస్తుంటే రేపు పెద్దాం అని చెప్పి ప్లస్ చాలా వరకు మన పాయింట్స్ బాగానే వచ్చుంటాయి. కానీ మనోడికి మాత్రం బాక్సర్కి మాత్రం 39.8 వచ్చింటాయి. ఇంకో పాయింట్ తను ఫెయిల్ అయిపోయిన విషయం కూడా చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు ఒకసారి పాస్ అయ్యండి బాగుండేది విషయం కూడా చెప్తూ ఉంటాడు. మన హీరో క్లాస్ టీచర్కి వెళ్ళి నాకు ఒక పాయింట్ కోసం మీతో నేను డీల్ మాట్లాడుకోవాలనుకుంటున్నాను ఇండిల్ నేను పాయింట్స్ అమ్ముతాను ప్లస్ మాకు డీల్ అయ్యిందని చెప్తే నువ్వు ఏమనుకుంటున్నావు తెలివని అడుగుకుంటున్నావు అని చెప్తుంటే అవును మేడం అలాగే మీరు చెప్పారు కదా పాయింట్స్ దేనన్నా కొనుక్కోవచ్చు అని చెప్పి అందుకే నేను నా పాయింట్స్ నమ్మేసి మీకు కావాల్సింది ఆ పాయింట్ నేను తీసుకున్నాను అని చెప్పి మీరు ఎంతకు అమ్ముతానని చెప్పి వావ్ నువ్వు చాలా తెలివైనవాడివే సరే అయితే నేను కొనేదానికి రెడీగా ఉన్నాను అని చెప్పి 13,000 పాయింట్స్ చెప్తాను. మన దగ్గర లేకపోతే మన హీరోయిన్ వచ్చేటానికి ఆ పాయింట్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. అక్కడ చూసి వావ్ మిడ్డర్స్ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ విషయం కూడా చెప్తాను. అలాగా అలా చెప్తా ఉంటే మా D క్లాస్ కూడా చాలా వరకు కానీ ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి పాయింట్స్ రావడం వల్ల అందరూ అనుకుంటూ ఉంటారు ప్లస్ ఎందుకు అలా చేయాలనిపిస్తుంది అంటే పాయింట్స్ దేనన్నా కొనుక్కోవచ్చు అలా చూస్తే మన పాయింట్స్ కొనుక్కో అలా మార్క్స్ కూడా కొనొచ్చు అని చెప్పి నాకు అప్పుడే ఐడియా వచ్చింది. అప్పుడే నేను వెళ్ళి మేడం అడిగాను ఆ విషయం చెప్తాను. ప్లస్ ఈ క్రెడిట్ మొత్తం నువ్వే తీసుకో అని చెప్పి విషయం చెప్తా ఉంటాడు. నన్ను చూసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఎలా చేసావు అంటే ఇదంతా నీగా వచ్చేసింది అమ్మాయి చేసిన విషయం చెప్తా ఉండే సగల తను చాలా అంటే చాలా ఫీల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూసిన అందరూ పార్టీ చేసుకుంటారు మనోడు పాస్ అయిపోయారు అని చెప్పి కూర్చొని తన ఫోన్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు. మన హీరో ఆ ఫోన్ ఇచ్చేదానికి వెళ్తా ఉంటే తను అప్పుడే తన సెకండ్ ఫేస్ కనబడుతుంది. నువ్వేమనుకుంటున్నావు నువ్వు చాలా తెలివైన అనుకుంటున్నావా నీ అలా కాదు నీ అన్నదాంతో అన్నని కాపాడుతావు అనుకుంటున్నావా అని చెప్పి మన ఆయన కొంచెం కాకుండా ఆయన కొంచెం పక్కన ఉన్నామని చెప్తా ఉంటే ఏ విషయం ఎవరికైనా చెప్పామంటే మర్యాద కూడా ఉండదు. అలాగే నువ్వు నా బుక్స్ తాగామని చెప్పి కూడా నా దగ్గర రిఫరెన్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తుంటే 1B క్లాస్లో చూస్తుంటే వాళ్ళ క్లాస్ బాగా తాగేసి వచ్చి వాళ్ళ క్లాస్ చెప్తా ఉంటారు మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పి వాళ్ళు గెలిచేస్తున్నాను అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఆయన కోచి ప్లస్ ఒక ఇద్దరు అమ్మాయిలు వెళ్తూ ఉంటే తను ఏంద్రా ఈ 3 ఏళ్ళు నేను తింటూనే ఉండాలా అని చెప్పి ఆయన కోచి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మన వేరే అమ్మాయికి వేరే క్లాస్ అమ్మాయికి వచ్చి మీ ఇద్దరు లవర్స్ అంటే కాదు అని చెప్పి చెప్తా ఉంటే ఇప్పుడు దాకా నన్ను ఎలా ఫీలింగ్ వస్తున్నా తెలియదు అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తే క్లాస్ వాళ్ళందరూ కూడా ఎక్కడ పాస్ అయిపోయిన విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దానికి ఒక లవ్ లెటర్ వచ్చింది ప్లీజ్ నాతో ఒక బాయ్ ఫ్రెండ్ లాగా ఉండవా అని చెప్పి ఆయన కూర్చొని అడుగుతుంది. నేను ఉండలేనని చెప్పి చెప్తాను చేసాక అప్పుడు ఒక అమ్మాయికి వచ్చి ఆ లవ్ లెటర్ రాసింది అమ్మాయి విషయం కూడా అర్థమైపోయి ఉంటుంది. తను చూసి ఇందుకు రాసావు అని చెప్పి తన ఫీలింగ్స్ అప్పుడే బాయ్ ఫ్రెండ్ అనే విషయం అర్థం చేసుకుని నువ్వు వేరే వాళ్ళ ఫీలింగ్స్ ఇలా హజ్ చేయకూడదు వెళ్ళి తనతో ఒకసారి మాట్లాడు అసలు ఏంటో చెడు కనుక్కో అని విషయం చెప్తా ఉంటాడు. అప్పుడే ఆయనకు వచ్చి దగ్గర తక్కువ పాయింట్స్ ఉంటాయి ప్లస్ చెప్తా ఉంటే మాట్లాడామని చెప్పి అవును మాట్లాడాను కానీ మా ఇద్దరు ఫీలింగ్స్ అనేవి విచిత్రంగా ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యాం లవర్స్ కన్నా ఫ్రెండ్స్గా ఉన్నామని చెప్పి డిసైడ్ అయ్యామని చెప్పి చెప్తుంటే మంచి డిసిషన్
డెసిషన్ తీసుకున్నాం అని చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తే క్లాస్‌లో వాళ్ళందరూ చాలా వరకి బాగానే పార్టీ చేసి బాగానే వరకు తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే మనోడు చాలా వరకు ఫైట్ చేసి వేరే క్లాస్ వాడిని కొట్టాడని చెప్పి ఒక కేస్ అనేది రిమూవ్ అయ్యి ఉన్నది. మనోడిది సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఎవరైనా చూసారని చూసి ఇప్పుడు ఒక క్లాస్ లీడర్‌గా పైకి లేసి అడుగుతుంటే ఎవడు చూడలేదని విషయం చెప్తా ఉంటారు. ఇలా చూస్తే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తే రేపు దాన్ని మొత్తం గవర్నమెంట్ మొత్తం మాట్లాడుకొని చెప్తుంటే ఒక పిల్లోడు వచ్చి చెప్తా ఉంటాడు. మేము కొట్టుకోవడం ఎవడో చూసాడు. కాబట్టి మేము అలా ఓడిపోతాం వచ్చామని అనుకుంటే ఉంటే అప్పుడే వచ్చి అదే నువ్వు కూడా ఒక విక్టిమే కాదా అని చెప్పి చెప్తా ఉంటారు. వీళ్ళందరూ కొంతమంది వాడిని పంపించాలని పడుకుంటారు. కొంతమంది ఉండాలనుకుంటారు. మన అమ్మ వచ్చి ఆయనకు వచ్చి అడుగుతుంటది. ఆయనకు వచ్చి అలా ఉండాలి చాలా చెప్తే నువ్వు ఏ క్లాస్‌కి వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి తను వెళ్ళిపోతే నువ్వు వెళ్ళలేవు. కాబట్టి స్కూల్ రూల్స్‌లో ఒక క్లాస్‌మేట్ వెళ్ళిపోతే నువ్వు ఏ క్లాస్‌కి వెళ్ళేదానికి క్లాస్ ఆపేయడానికి అసలు ఏం లేదు. కాబట్టి మనం ఉండాల్సిందే బెస్ట్ అనుకుంటున్నా. దాన్ని వెంటనే ప్రూవ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. సరే ఎలా ప్రూవ్ చేయగలం అని చెప్తే ఉంటే నా కాడ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. కానీ దాన్ని వాడాలంటే నాకు కాస్త పవర్ కావాలని చెప్పి అందరూ మాట్లాడుతుంటారు. ఎవరెవరు ఎలా చేస్తారని చెప్పి అలాగే ఎవరెవరు ఎలా హెల్ప్ చేయాలని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తుంటే స్టైల్‌గా తను అక్కడ కూర్చొని మాట్లాడుతా ఉంటే అప్పుడే అమ్మాయి వచ్చుంటది. నన్ను ఇక్కడికి పిలిచి ఒక నోటీస్ బోర్డ్‌లో పెట్టి నన్ను హెల్ప్ ఇలా గెలిచిన వాళ్ళు ఇలా ఎవరు చూసారని చెప్పి దాన్ని అడుగుతుంది. అప్పుడే తన ఫోన్‌లో మెయిల్ వచ్చుంటది. నేను ఇలా చూసిన వాళ్ళతో గొడవ పడదాం దాంట్లో వీళ్ళు చేశారని చెప్పి చెప్తుంటే తను ఒక రౌడీ ఇలా చేశారని చెప్పి చెప్తా ఉంటే అయితే ఇలా చూస్తుంది ఇది ఒక ట్రిక్ అనమాట. ఇటు మన ఎట్లని కాపాడని చెప్పి తను అయినా కొంచెం పక్కన ఉన్న అబ్బాయి చెప్తూ ఉంటాడు ఈ విషయం అంట. అయితే ఇతను మనోడిని ఇరికించడానికి ప్లాన్ చేశారనా అని చెప్పి చెప్తుంటే అవును అది నిజమే అంటది. సరే నాకు వచ్చి ఇదిగో ఒకసారి చూడని చెప్పి చెప్తుంటే దాని పాయింట్స్ 2 lakhs ఉంటాయి. దాన్ని చూస్తే వాడిని ఇన్ని పాయింట్స్ ఇంటికి అవసరం అయి ఉండొచ్చు అని చెప్పి ఆయనకు వచ్చి అనుకుంటారు. ఇక్కడ చూస్తే ఆయనకు వచ్చి వచ్చేసరికి తనకు తలుపు తెచ్చుండదు. అక్కడ వాళ్ళ డూప్లికేట్ కీ వాడి అందరూ ఆయనకు వచ్చి ఇంట్లో లోపలికి వచ్చేస్తున్నారు. ప్లస్ అక్కడికి మన హీరోయిన్ కూడా వచ్చేస్తుంటది. సరే రా నువ్వు కూడా లోపలికి రా అనే విషయం చెప్తూ ఉంటాడు. లేదు రావాలి అయినా మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఎలా ఎక్స్పైర్ అయ్యాడు తను ఎవరు చేసిన విషయం తెలుసా అని చెప్పి చెప్తా ఉంటాడు. తను ఎవరు ఫోన్ ఎట్టట్లేదు కాబట్టి తను అట్లా మనం కాంటాక్ట్ అయ్యి దాని గురించి మనం మాట్లాడాలని విషయం అని చెప్పి మాట్లాడుతుంటాడు. మనం అప్పుడు ఖచ్చితంగా అమ్మాయి ఒకటి ఇప్పుడు హెల్ప్ చేయకూడదు అని చెప్పి చెప్తా ఉంది. అక్కడ చూస్తే ఆయనకు వచ్చి అమ్మాయి ఈవిల్ అమ్మాయి వచ్చేసి నన్ను మాట్లాడుతుంది. తను మాట్లాడుతూ ఉంటే ఇలా ఏం జరిగింది ఈ విషయం అంటే ఎవరు చెప్పక్క అలాగే తను మా ఇద్దరి మధ్య వచ్చిన విషయం ఉంది అయినా నువ్వు ఎలా కాపాడగలవు ఇప్పుడు ఇది ఒక ఈక్వాలిటీ అనేసి లేదు ఈ ప్రపంచంలో ఆ విషయం కూడా ఇద్దరు మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. మనం ఎలాగైనా ఇప్పుడు మన వాళ్ళందరినీ కాపాడాలి అయినా నువ్వు వన్ సైడ్ ఆలోచిస్తున్నట్లు ఆయనకు వచ్చి ఒకసారి బాగా ఆలోచించు అనే విషయం కూడా చెప్తూ ఉంటే సరే నేను అర్థం చేసుకుంటున్నాను చెప్పేది అనే విషయం కూడా ఆయనకు వచ్చి చెప్తూ ఉంటాడు. ప్లస్ ఆయనకు వచ్చి వీడియో విషయం అర్థం చేసుకుంటా మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. ఆయనకు వచ్చి నువ్వు నా ట్రూ ఐడెంటిటీ ఎప్పుడు బయట పెట్టావు కదా అని చెప్పి చెప్తుంటే నేను ఇప్పుడు నీ ట్రూ ఐడెంటిటీ బయట పెట్టనులే అయినా నీ దగ్గర నా సాక్షి ఉంది కదా అని చెప్పి చెప్తుంటే రేపు చూస్తే అమ్మాయిని కలిసేదానికి వెళ్తే అమ్మాయి చెప్తుంది అవునా నేను చేశాను అని చెప్పి అప్పుడే అమ్మాయి ఫోన్ అనేది పగిలిపోయి ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుంటా సరే నా ఫోన్ పగిలిపోయిన విషయం చెప్పి పరిగెట్టుకుంటే వెళ్ళిపోతే ఆయనకు వచ్చి దాన్ని నోటీస్ చేస్తుంటాడు. ఎందుకంటే దాంట్లో ఇంపార్టెంట్ వస్తువు లేకపోతే దాన్ని అలా చేయడం చెప్పి ఆయనకు వచ్చి అర్థం చేస్తుంటాడు. అక్కడ ఏదో పెద్ద ఇంపార్టెంట్ ఉందని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయనకు వచ్చి కూడా సరే అని చెప్పి చెప్తా ఉంటే అమ్మాయి అక్కడి నుంచి పడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఇది పగిలిపోయింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. పగిలిపోయింది ఆ విషయం ఏడొస్తుంది ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్తుంటే ఆయనకు వచ్చి మాట్లాడదానికి వచ్చేది ప్లీజ్ ఇది పగిలిపోయింది దీన్ని రిపేర్ చేశాం కదా అలాగే నేను అక్కడికి వెళ్ళాలంటే భయపడుతున్నాను అని చెప్పేసి అక్కడ ఆయనకు వచ్చి వస్తుంటే తన ఫోటోస్ అనేది చూస్తుంది. ఎందుకంటే ఆ ఫోటోస్లో చాలా విచిత్రమైన ఫోటోస్ ఉంటాయి. అదే మీరు కొత్త కెమెరాస్ కొనొచ్చు కదా అని చెప్తుంటే అక్క ఆ ఫోటోస్లో నేను దీన్ని చెప్పలేను ఎందుకంటే యూట్యూబ్ కాబట్టి అలాంటి ఫోటోస్ ఉన్నాయి సార్ అక్కడ ఆలోచిస్తాను కాబట్టి నాకు మీ హెల్ప్ కావాలని చెప్తుంటే సరే అయినా కొంచెం కూడా అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. నాకు మనం చూసిన కూడా అలా అంతే ప్లేస్ చెప్తా ఉంటే నాకు ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా చేస్తూ వచ్చాను అయినా నీకు ఆ ఫోటోస్లో ఉన్న విషయాలు ఏమేమి ఉన్నాయని చెప్పి చెప్తుంటే అలా మొత్తం చెప్పేసి ఉంటుంది. ప్లస్ అలాగే తన గురించి మాట్లాడుతుంది వావ్ వీళ్ళందరికీ 2 సైడ్ ఫేసెస్ ఉన్నాయి అని చెప్పి మన ఆయనకు వచ్చి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. నేను అమ్మాయి దగ్గర నుంచి కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాను. అదే దాంట్లో ఇవన్నీ మోడల్ అదే కాస్ప్లే చేసిన మోడల్స్ ఫోటోస్ అన్నీ ఉంటాయి. ప్లస్ దాంట్లో వీడియో కూడా ఉండొచ్చు అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటాడు. తన విషయం చెప్తాను తన స్పెసిఫిక్ అనేది చాలా బాగుందని చెప్పి ఆ డేటా మంటానే మన అమ్మాయి దాంట్లో మార్చేసుకుని ఉంటుంది. చూస్తే నీకు ఎవిడెన్స్ దొరికింది అని చెప్పి నాకు దొరికింది కొద్దిగా ఎవిడెన్స్ కాబట్టి దాని ప్రకారం చూస్తే మనం ఎట్లా మనం ఫ్రీ చేయొచ్చు ఆ విషయం కూడా చెప్తా ఉంటుంది. చూస్తే రేపు క్లాస్ రూమ్లో అక్కడ చూస్తూ ఉంటే కొట్టించినోడు కొట్టినోడు అక్కడ ఎదురుగా ఉంటారు అసలు ఏమైంది ఎవిడెన్స్ ఏంది అని చెప్పి మొత్తం మాట్లాడుతూ ఉంటే రికార్డ్స్ అని చెప్తా ఉంటే మనోడు నేను చేయలేదని చెప్పి అరస్తా చెప్తా ఉంటాడు. కానీ ఆయన కొంచెం కామ్గా ఇన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా సమయం ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి అని చెప్పి చెప్తుంటే అమ్మాయి లేపి నువ్వు లేసా చెప్పు అని చెప్పి చెప్పేసాక తను కూడా ఏం చెప్పారు అర్థం కాక అలా లేచి నేను మాట్లాడుతుంది ఇదంతా చేయలేదు ఈ విషయం అంటే విషయం అనేది అది ప్లస్ తన అసలు గొడవలేదు అదే మా దగ్గర సాక్ష్యం కూడా ఉంది కానీ సాక్ష్యం దానికి కాస్త టైం పడుతున్న విషయం కూడా తను చెప్తూ ఉంటుంది. అయితే సాక్ష్యం ఉంటే ఏమి ఇంకా రాలేదని చెప్పి అందరూ గొడవ పడతా ఆలోచిస్తూ ఉంటాడు. అవును సాక్ష్యం వస్తుంది అయినా మీ అందరూ కొట్టినందుకు మీ అందరికీ దెబ్బలు తగలేదు మా వాడికి ఎందుకు తగలేదు ఇంక ఇది వన్ సైడ్ వాడి తగ్గదు మీ అందరూ ముగ్గురు ఇక్కడ ఉంది ఒక్కరు కానీ అవి చూస్తే మీ అందరూ అచ్చరి కొట్టచ్చు ఇక్కడ చూస్తుంటే మా వాడిని ఇరికించాలని ఆలోచిస్తాను అనే విషయం చెప్తూ ఉంటే ఇదంతా ఏం జరగట్లేదు అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడు అమ్మాయి వచ్చి నేను సాక్ష్యం తీసుకొచ్చాను అక్కడ సాక్ష్యం ఉందని చెప్పి చెప్తుంది. తను ఒకసారి ప్రొడ్యూస్ చేయని చెప్పి చెప్తా ఉంటే తను ఏం మొత్తం చెప్తాను నేను ఫోటో తీసుకున్నప్పుడు నేనే సాక్ష్యాన్ని ఇదిగో నా దగ్గర ఉన్నా అని చెప్పి తను చూస్తాను తను ఫోటో తీసుకున్నప్పుడు వెనక వాళ్ళందరూ కలిసి మనల్ని కొడుతున్నట్టుగా ప్లస్ వాళ్ళందరూ కొట్టించుకుంటున్నట్టుగా ఉంటే ఓకే ఇది సరిపోతుంది సాక్ష్యంగా అనే విషయం కూడా మాట్లాడుతూ అంటారు. ఇలా చూస్తే ఈ సాక్ష్యంతో ఇదంతా చేస్తే ఈ కేసు అనేది కొట్టాలి ఎలాంటి వన్ సైడ్ వాడు కాదు ఇదంతా
ట్రిపుల్ సర్వర్ అని చెప్పి చెప్తా ఉంటే కొట్టించుకున్న వాళ్ళందరూ చాలా నిర్దోషులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే అమ్మాయిలు లేసి అయినా మీరు ఎలా సాక్ష్యం ఇవ్వగలడు, ఆయన ఇక్కడ చూస్తే మీరు అక్కడ ప్రూఫ్ కట్టం వస్తుంది, మా వాడు కూడా కొట్టించుకున్నాడు విషయం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అదంతా వన్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే మీరు ఎలాగైనా మా వాళ్ళని కాపాడని విషయం అని చెప్పి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. అలాగే దాన్ని ఫైట్ చేస్తుంటే తనకి కూడా దెబ్బలాగా ఉండాలి, కానీ తగలేదు. అంటే ఇక్కడ చూస్తున్నారు అర్థమవుతుంది కదా అని చెప్పి తను కూడా చెప్తూ ఉంటుంది. అయితే ఓకే మీరు చెప్పిన విషయం మాకు బాగానే అర్థమవుతుంది అనే విషయం కూడా చెప్తా ఉంటుంది. అమ్మాయి కొంచెం బాగా ఆడుతుంది. ఆ ఫైట్లో జరిగిన ఐ ఐ విట్నెస్గా ప్లస్ మా ఆయన వచ్చిన ప్లస్ తను కూడా పడుకుని పోతూ ఉంటాడు. ఆయన కూడా తన టెక్నిక్స్ వాడి అమ్మాయిని అంటే సేవ్ చేస్తూ మనల్ని కూడా ఎట్లా సేవ్ చేస్తూ ఉంటారు. అమ్మాయిని కూడా అంతా ఫోటోస్ కాకుండా సేవ్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆయన నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వేమని అనుకుంటే కాపాడగలవా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవును నేను కాపాడగలను ఆ విషయం చెప్తూ ఉంటారు మన ఆయన వచ్చి. ఇక్కడ చూస్తే అమ్మాయి దాని గురించి ఆలోచిస్తుంది. ఆయన వచ్చి తనకి ఎలా హెల్ప్ చేశాను అని చెప్పి ప్లస్ తను మీ ల్యాబ్ పెట్టారని చెప్పి తను చాలా భయపడుతూ ఉంటుంది. తను ఎవరో బ్లాక్మెయిల్ చేసిన విషయం కూడా అర్థం అవుతూ ఉంటుంది. దాన్ని చూసి తను ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ సీసీ కెమెరా ఉంది, మనం ఆ సీసీ కెమెరా వాడుకోవచ్చు అని చెప్పి విషయం కూడా చెప్తా ఉంటుంది. నేను ఎవరు బ్లాక్మెయిల్ చేశారు కానీ మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని చెప్పి చెప్తా ఉంటే అసలు ఏం జరిగింది అనే విషయం చెప్తూ ఉంటుంది. ఇలా నాకు మెసేజ్లు వచ్చి అలా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తానని చెప్పి చెప్తా ఉంటే ఆయన రోజు వాళ్ళందరూ మన నెట్లో తప్పించుకున్నా అని చెప్తుంది. ఓ మీరు తప్పించుకున్నారా, ఆడి ఇప్పుడు నా చేతిలో తప్పించుకోలేడు, అలా మీరు చేస్తుంటే అక్కడ ఉన్న సీసీ కెమెరా రికార్డ్ అయిపోయింది, కానీ దాన్ని ఎందుకు బయట తీయట్లేదు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన వచ్చి చెప్తా ఉంటారు. అయినా ఇప్పుడు మీ అందరూ చాలా వీక్ కదా సార్, అవి ఇప్పుడు నేను కొట్టి చంపేయచ్చు ఈజీగా అని విషయం కూడా ఆయన కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంతా అమ్మాయి కూడా దాని మాట వింటూ ఉంటుంది. అయినా మీ అందరూ వీక్స్, ఇప్పుడు ఇందుకు మీరు దేనికి పనికిరాడు, అయినా మీ అందరూ ఇలా వన్ సైడ్ వార్ చేస్తున్నాం మీకు అనవసరం కదా అని చెప్పేసి మన ఆయన కొంచెం వాళ్ళ వైపు ఫైట్ చేసి వాళ్ళని చంపేదానికి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మన మాట అంటే ఆ సీసీ కెమెరా రికార్డ్ అయ్యామని అలా చూస్తుంటే ఇప్పుడు మీ అందరూ మాట నాకు దొరికిస్తుందని చెప్పి వాళ్ళందరూ సీసీ కెమెరా లేకుండానే వాళ్ళందరూ నిజం మాట్లాడుతూ ఉంటారు. ఆయన కొంచెం కూడా వాళ్ళని మాట్లాడేలాగా అలా ఉత్సాహిస్తూ ఉంటారు. దాన్ని చూసి అమ్మాయి కూడా అయినా కొంచెం చాలా తెలివినాడు అని చెప్పి అనుకుంటే వాళ్ళందరూ ఇరుక్కుపోయారని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళ బాస్కి ఫోన్ చేసి అప్పుడు బాస్ దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుని అయినా నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి చెప్తా ఉంటే అమ్మాయి గురించి మాట్లాడుతా అమ్మాయి ఇలా అని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ చూస్తే అమ్మాయి అయితే నేను ఇలా సేవ్ చేసేసాను అని విషయం కూడా మన ఆయనకు వచ్చి అమ్మాయి చెప్తుంటే వావ్ నువ్వు చాలా హ్యాండ్సమ్ ఆయనకు వచ్చి అని చెప్పి చెప్తుంటే ఆయనకు వచ్చి ఎవరు ఫోన్ చేసి ఆయనకు వచ్చి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చి ఉంటుంది. తర్వాత ఎవరో అమ్మాయిని పడుకున్నట్టుగా చూపిస్తుంటారు. అమ్మాయి నాకు నీ ఫొటోస్ అనే బాగా దొరికాయి, నాకు బాగా నచ్చాయి నీ ఫొటోస్ అని చెప్పి ఎవరికి ఫోన్ చేయాలనుకుంటే అప్పుడు ఆయన వచ్చి ఆ ఫోన్ ట్రాక్ చేసి అక్కడికి వచ్చి ఫోటో తీసేసి ఉంటాడు. దాన్ని చూసి దాన్ని ఈజీగా భయపెట్టేసి పోలీసు వాళ్ళు కూడా అప్పచెప్పేసి ఉంటాడు. అసలు నేను ఇంకెప్పుడు ఇలాగా బతకను అని చెప్పేసి కూడా చెప్తుంటే ఇలా నేను దొంగతనం ఇలా ఎప్పుడు ఇలా ఉండను అని చెప్పి నేను నా రియల్ లైఫ్లోనే ఉంటాను అని చెప్పేసి అని చెప్తుంటే కొంచెం క్లాస్ టీచర్ మన అమ్మాయిని పిలుస్తుంటుంది. అమ్మాయిని పిలిచి అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చు, ప్లస్ మీరు ఎలా పిల్లల్ని ఎలా కేసు నుంచి బయటికి తీసుకుని వచ్చారని చెప్పి చెప్తా ఉంటే ఇదంతా ఎవరు మాస్టర్ మైండ్ అంటే మీకు ఇది అంటని చెప్తే అయినా నీకు ఆయన కోచ్ గురించి అసలు నీకేమైనా అర్థం ఉందా, ఆయన కోచ్ ఎప్పుడు వెనకే ఉంటాడు, తను చాలా మంచి పవర్ఫుల్ అయినాడు, తను ఎప్పుడు ఇలా ఉండడు అని చెప్పి కనుక్కో, అసలు తన గురించి మొత్తం కనుక్కో, తను ఎలాంటి వాడు అనే విషయం కూడా కనుక్కో, అలాగే అయినా మీకు దీంతో ఏం పని అని చెప్తే నీకే పోగు చెట్లు అర్థం అవుతుంది అని చెప్తాను. ఇక్కడ చూస్తే సీన్ కట్ అవుతుంది. అందరూ ఆయన కోచ్తో వచ్చి మాట్లాడుతా ఆయన కోచ్ నీ తెలివితేటలు నా బాగా వచ్చి కాబట్టి నువ్వు నా ప్రెసిడెంట్ క్రికెటర్గా ఉండొచ్చు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ అర్థం చేసుకోడు. ఇక్కడ చూస్తుంటే క్లాస్ సి వాళ్ళు మనల్ని మట్టని కొడతా ఉంటారు వేరే వాళ్ళని. ఇక్కడ చూస్తా అంటే మీ ఇక్కడికి ఏం చేస్తాను, మీకేం పని, నువ్వు ఒక ప్రపంచానికి క్వీన్ అనుకుంటున్నావా, అయినా నేను ఇక్కడ మొత్తం పవర్ఫుల్ రాజుని, నువ్వు క్వీన్ అయితే అయితే చూస్తున్నావు నేను మీ క్లాస్ని మా నువ్వు వెనక ఉన్న క్లాస్ అని నాశనం చేస్తాను చెప్తే ఆయనకు వచ్చి అయినా అసలు నువ్వు ఎలా ఇదంతా ఆలోచించగలుగుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు ఆయనకు వచ్చి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయినా నీకు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా నువ్వు ఎందుకు ఇలా నార్మల్గా ఉన్నా అంటే నేను నార్మల్ లైఫ్ని జీవించాలనుకుంటున్నా, అయినా నువ్వు నేను ఏ క్లాస్కి సెలక్షన్కి పంపిస్తానని చెప్పాను కదా, దానికి ఎంతైనా నేను చేయగలను ఆ విషయం కూడా చెప్తా ఉంటాడు. నువ్వు నా ఫ్రెండ్వి ఆ విషయం మర్చిపోక ఆ విషయం చెప్తుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే ఆయనకు వచ్చి నువ్వు అసలు ఎందుకు ఇలా ఉన్నా అని చెప్పేసరికి ఆయనకు వచ్చి ఒక బ్లాక్ స్టోరీ కూడా వస్తుంది. వైట్ కలర్ అందరూ లైన్లో నిలబడతారు, ఎవరు కనబడిపోయి నోటీస్ చేయడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయనకు వచ్చి అదంతా నేను చెప్పనని చెప్పి సింగ్ అవుట్ అవుతుంది. సమ్మర్ వెకేషన్స్ అని అయిపోయింటారు. ఇక్కడ చూస్తే మన ఆయనకు వచ్చి అమ్మాయి ఫోన్ చేసి కాస్త మనం పార్క్కి వెళ్దాం రా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే వర్షంలో అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే అందరూ బీచ్కి వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరికి క్లాస్ సిఆర్కి ఇంకా అమ్మాయికి లవ్ సెట్ అయిపోయి ఉంటుంది. దాన్ని చూసి ఆలోచిస్తూ ఉంటారు. నాకు స్కిల్స్ అనేవి బాగా నచ్చి ప్లస్ ఇద్దరు ఇంకా లవ్ సెట్ చేసుకుని ఉంటారు. ఇక్కడ చూస్తాం అంటే వాళ్ళకొకరు వాళ్ళకి అసైన్మెంట్స్ ప్లస్ వాళ్ళందరూ క్లాస్ రూమ్లోకి వచ్చి అందరూ ఆడుకోవాలని చెప్పి కూడా ప్లాన్ వేస్తూ ఉంటే చాలా వరకు అమ్మాయిలు వచ్చింటారు. అమ్మాయిలు చాలా వరకు హ్యాండ్సమ్ అన్న విషయం ఆలోచిస్తూ ఉంటారు. అందరూ స్విమ్మింగ్ డ్రెస్లో ఎలా ఉంటారని చెప్పి మాట్లాడుకుంటా ప్లస్ వాళ్ళందరూ మనం ఈరోజు ఈసారి అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అన్న మాట్లాడుతుంది. అబ్బాయిలు అందరూ ఒక తాసు పెట్టుకుని అమ్మాయిలు లెఫ్ట్ వైపు వస్తాడు చూసుకొని ప్లస్ అని చెప్పి చెప్తా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్స్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ పర్సన్ మా బట్టలు మంచుకుంటారు ఇప్పుడు ఎలా చూడాలని చెప్పి అనుకుంటే అప్పుడే ఒకడు వాష్రూమ్గా వచ్చేసి దాన్ని వాష్రూమ్ బంద్ చేయడం అని చెప్పి ఒక బోర్డు పెట్టేసి ఉంటాడు. కొద్దిస్తే అందరూ గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. ఎవడు దాన్ని నోటీస్ చేయడు. మన ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి, ఇక్కడ కరెక్ట్గా జరుగుతుంది సార్, ఇక్కడ కూడా క్లియర్ సార్ అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఇక్కడ చూసే అమ్మాయిని తీసుకొస్తే అదే అమ్మాయిని
వేరే సైడ్‌కి పంపించు అని చెప్పి ప్లాన్ చేస్తా ఉంటారు. ఏదైనా చూస్తుంటే ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పి చెప్తుంటారు. పార్ట్ 1 సక్సెస్ అయింది సార్ అని చెప్పి చెప్తా ఉంటే, మెంటల్‌గా పార్ట్ 1 సక్సెస్ చేసామని చెప్పి అమ్మాయిలని పెట్టి ఒక అమ్మాయితో మాట్లాడుతుంటారు. ఇప్పుడు పార్ట్ 2 సార్ కింగ్ వస్తాం సార్ మనం ఏం చేయాలి సార్ అని చెప్పి చాలా వస్తా ఉంటే, వేరే వాడు వస్తా అని చెప్పి క్లాస్ ఎవరు వస్తా ఉంటారు, వాష్‌రూమ్ దగ్గరికి వస్తుంటారు. రెడ్ ఫ్లాగ్ అని చెప్పి అరుస్తా ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం అని చెప్పి అందరూ ఆలోచిస్తా ఉంటే, మనం ఇప్పుడు ఎలా అందరూ పదండి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకరోజు అరుస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే కింగ్ అక్కడ స్టడీ పడుకుంటారు. సార్ కింగ్ వచ్చేసి సార్ కింగ్ చాలా వరకు అమ్మాయి ఉన్నారు. సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే క్వీన్ కూడా ఎదురుగా వచ్చేస్తుంది. క్వీన్ ఇంకా కింగ్ ఇద్దరు ఎదురుగా నిలబడి మాట్లాడుతుంటే మనం మాట్లాడుతుంటారు. ఆయన గురించి అర్థమైపోయి తనకు కొన్ని విషయం చెప్తా ఉంటారు. ఆయన గురించి స్కిల్స్ అనేది చాలా ఎక్కువ ఉన్న విషయం కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయినా నువ్వు ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతుంటే, టుమారో అంటే వచ్చి బీచ్లో ఎంజాయ్ చేసేదానికి చెప్పి చెప్తుంటే, మేము లోపలికి వెళ్ళాడని చెప్పి మనం లోపలికి ఇరుక్కుపోయి ఉంటారు. ఎందుకంటే ఆ కెమెరా బయట తీసేదానికి ట్రై చేస్తూ ఉంటారు. పని ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటే, ఇంక మన అయిపోయింది మన జీవితం అంతా అయిపోయింది అని చెప్పి రెడ్ ఫ్లాగ్ మన ఆయనకు వచ్చి పంపించుంటుంది. ఆయనకు వచ్చి అర్థమైపోయి ఇప్పుడు మన ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే అమ్మాయికి అర్థమైపోయి తను కూడా ఇక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నాను అని చెప్పి తన అన్నీ చూపిస్తా, సరే ఇంక అందరూ రెడీగా ఉన్నది నా పర్ఫార్మెన్స్ చూపిస్తా అని చెప్పి ఆయన నా చోటికి ఆకర్షిస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఆయనకు వచ్చి వావ్ బాగానే ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే దాన్ని చూసి ఇంకా వీళ్ళందరూ ఎత్తులో అందరూ బయటకు వచ్చేస్తుంటారు. లోపల ఉన్నాడు కూడా ఆయన వచ్చి ఏదో కొన్ని విషయం మాట్లాడతా, నేను మేము లేడండి ఇలా మాట్లాడతా స్పీచ్ ఇస్తా ఉంటాడు పైన చేరి. అందరూ చూస్తా అంటే ఇక్కడ చూస్తే తనకి కావాల్సిన సీట్ కానీ అందరికి వస్తుంది. బాస్టెడ్ అందరూ ఓడిపోయారు అని చెప్పి చెప్తా ఉంటాడు. మీ అందరికీ కెమెరా సిండికే కదా పెట్టింది, నాకు ఎప్పుడు అర్థమైపోయిన ఆ విషయం అని చెప్పి చెప్తా ఉంటే, నాకు ఈ విషయం చెప్పి పెట్టకముందే నాకు అర్థమైపోయింది అని చెప్పి చెప్తా ఉంటే, నువ్వు అంటే తెలియదు అంటారు అని చెప్పి మన ఆయనకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. తను నీళ్ళలో దూసేస్తుంటాడు. తను బయటికి రావాలని చెప్తే ఆయనకు వచ్చి నీళ్ళలో దూసేస్తుంటాడు. ఇక్కడతో పార్ట్ 1 అనేది ఎండ్ బట్ గైస్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ పార్ట్. బై బాయ్.